హాయ్ సోను, ఈ సంవత్సరం మన వీధిలో వినాయకుడిని పెడుతున్నారా? నాన్నగారు, పెడదామని అనుకుంటున్నాము నేను నా ఫ్రెండ్స్. కానీ మేము కలెక్ట్ చేసిన చందా డబ్బులు విగ్రహానికి సరిపోదేమో అనుకుంటున్నాము. ఆ, సరే అయితే ఈ సంవత్సరం మీకు కోసం వినాయకుడిని తీసుకుంటాను. మీరు చందా డబ్బుల్ని పూజకు కావాల్సిన సామాన్లో వాడండి, సరేనా? సరే నాన్నగారు, ఇప్పుడే నేను నా ఫ్రెండ్స్కి ఈ విషయం చెప్పి వస్తాను. ఓకే, అయితే రేపు మనందరం వెళ్ళి వినాయకుడిని చూసి తీసుకుని వద్దాం, సరేనా? హుర్రే! ఈ సంవత్సరం మన వీధిలో వినాయకుడు పెడుతున్నాం. The next day. రండి బాబు రండి, రకరకాల వినాయకుడిని చూడండి. అమ్మా, వినాయకులందరూ చాలా బాగున్నారు. అందులో వినాయకుడు ఇంకా బాగున్నాడు. అవును బాబు, ఇది మట్టితో చేసిన వినాయకుడు కాబట్టి ఇంత అందంగా ఉన్నారు. పిల్లలు, ఇటు చూడండి, ఇక్కడ వినాయకుడిలో ఏది తీసుకుని వెళ్దాము? నాన్నగారు, అన్నీ బాగున్నాయి, ఏదైనా పర్వాలేదు. అయితే ఇక్కడ ఉన్న మట్టితో చేసిన వినాయకుడిని తీసుకుందాం. అది పర్యావరణానికి కూడా మేలు చేస్తుంది కదా. ఓకేనా? ఓకే అంకుల్. బొజ్జ వినాయకుడికి లడ్డూలు సిద్ధం చేసేసాం. ఇదిగో మా చిద్ది వినాయకుడికి స్వీట్ తయారు చేసి తీసుకొస్తున్నా. నాన్నగారు, పంతులు గారు ఇంకా రాలేనట్టుగా ఉంది. మీరు ఒక్కసారి పంతులు గారికి ఫోన్ చేసి కనుక్కోరా? సోను, ఇప్పుడే పంతులు గారికి ఫోన్ చేసి విషయం కనుక్కుంటాను. అలాగే నాన్నగారు. ఓ, నా ఫోన్లో ఛార్జ్ 1% ఉంది. ఆగు, ఒకసారి అమ్మని ఫోన్ చేసి కనుక్కోమంటాను.
సరిత సరిత ఒకసారి పంతులు గారికి ఫోన్ చేసి కనుక్కో ఎక్కడ ఉన్నారో తెలుస్తుంది. సరేనండి, ఇప్పుడే చేస్తాను పంతులు గారికి. హలో 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 పంతులు గారు, ఎక్కడున్నారు? బయలుదేరారా లేదా? పూజకి కావాల్సిన సామాన్లన్నీ సిద్ధం చేశాం. మీరు త్వరగా వస్తే మనం త్వరగా పూజ స్టార్ట్ చేసేద్దాం. హే, మా నాన్నగారు ఇప్పుడే పంతులు గారికి కాల్ చేశారు. ఇప్పుడే వచ్చేస్తారు. పూజ స్టార్ట్ అయిపోతుంది. అదిగో వచ్చేసానండి. చూస్తుంటే పూజకి కావాల్సిన సామాన్లన్నీ సిద్ధం చేసినట్టున్నారు. లేట్ అయిపోయింది, ఏమనుకోవద్దండి. పూజ స్టార్ట్ చేసేద్దాం నిమిషాల్లోనే. మొత్తం కూడా దగ్గర పడిపోతుంది కదా. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం. పిల్లలు, పూజ కంప్లీట్ అయిపోయింది. అందరూ లైన్లో వచ్చి ప్రసాదం తీసుకోండి. పిల్లలు ముందుకు లైన్లో కదలండి. పంతులుగా ప్రసాదం అందరికీ ఇస్తారు. పిల్లలు అందరూ వినండి. ఈ యొక్క వినాయకుడు 3 రోజులు మనతోనే ఉంటాడు కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి రోజు వినాయకుడికి దండం పెట్టుకోండి. 3వ రోజునే మన యొక్క వినాయకుడికి నిమజ్జన కార్యక్రమం కూడా మొదలవుతుంది. सुखकर्ता दुःखहर्ता वर्ता विघ्नाची, पूर्वे पूर्वे प्रेम कृपा जयाची. जय देव जय देव जय देव जय देव जय मंगलमूर्ति, दर्शन मात्रे मन कामना पूर्ति. जय देव. సరేనండి, నేను పిల్లలకి ప్రసాదం ఇచ్చేసి వస్తాను. ధన్యవాదాలు పూజారి గారు, మీరు దగ్గరుండి పూజ బాగా చేయించారు. ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.